పాలకొండ కోట దుర్గమ్మ అమ్మవారు ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ గుడి విశిష్టత గురించి జేఎన్టీవీ న్యూస్ ఛానల్ సీఈఓ చింతాడ జనార్దన్ రావుతో ముఖాముఖి. శ్రీమాత్రే నమః. నా పేరు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ, కోట దుర్గమ్మవారి దేవస్థానం పాలకొండ ప్రధాన అర్చక స్వామిని. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవాలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. ఈ దేవాలయం స్వయంభూగా వెలిసినటువంటిది. కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి రాజుగారి కోటలో వెలిసింది కాబట్టి ఆమె పేరు కోట దుర్గమ్మ అని పేరు వచ్చింది. ఇప్పుడు మనం ఉంటున్నటువంటి దేవాలయం అంతా కూడా రాజుగారి కోట. అప్పుడు రాజులు సవర రాజులు ఉండేవారు. వారి కోటలో వాయువ్య దిగ్భాగంలో 5 శిలామూర్తుల రూపంలో అమ్మవారు వెలిసి ఉండేవారు. రాజుల కాలం అంతరించిన తర్వాత ప్రజలే రాజులు కాబట్టి 1800 సంవత్సరం ఆఖరిలో ఈ సవర రాజులు అధికారం కోసం కొట్టుమిట్టాడి రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 1900 సంవత్సరం మొదట్లో మునసబకరణాలు రావడంతో పరిపాలన మళ్ళీ రాజరికం పోయి ప్రజల పరిపాలన వచ్చింది. ఎప్పుడైతే వీళ్ళు అధికార దాహం కోసం ఈ సవరరాజులు కొట్టుమిట్టాడి ఎప్పుడైతే కోట విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఈ కోటాపేట కూడా శిథిలమైపోయింది. భయానక వాతావరణంలో అరణ్యాలా తయారైంది. ప్రజలెవరూ కూడా కోటలోకి వచ్చేవారు కాదు. ఎందుకంటే కోటలో ఏదో శక్తి ఉంది, మన తినేస్తుంది, అక్కడికి వెళ్ళకూడదు అనేటువంటి ఒక నానుడి ఉండేది. దాని నుంచి ప్రజలెవరూ వచ్చేవారు కాదు. కొద్ది సంవత్సరములు దాటిన తర్వాత అమ్మవారు ఒరిస్సాలో పర్లాకిమిడిలో ఒక ఒరియా బ్రాహ్మణ బ్రహ్మచారి కలలో కనబడి, అయ్యా నేను పాలకొండలో ఉన్నాను, నన్ను వెలికి తీయని స్వప్న సాక్షాత్కారం ఇచ్చి ఆజ్ఞాపించారు. ఆయన ఎడ్ల బండితో వచ్చి మునసబకరణాల యొక్క సహాయ సహకారాలతో కోటలోకి వచ్చి చూసేసరికి ప్రస్తుతం అమ్మవారి పాదముల దగ్గర ఉన్నాయి 5 మూర్తులు, శిలామూర్తులు. ఆ 5 మూర్తులు అక్కడ కనబడ్డాయి బొట్లు పెట్టి. వెంటనే వెలికి తీసి, ఇది అమ్మవారు రా నాయన, కోట దుర్గమ్మ మన గ్రామానికి రక్షిస్తోంది, ఉత్తరాంధ్ర జిల్లాలన్నిటికీ కూడా కొంగు బంగారంగా వెలిసేటువంటి కోట దుర్గమ్మ ఆరాధించండి అని చెప్పగానే అదిలాగా ఇటు ఆరాధన ప్రారంభమైంది. కొద్ది రోజులు ఆ శిలామూర్తులు ఒక గట్టు మీద పెట్టారు. కొద్ది రోజులు దుర్గమ్మ ఫోటో వెనక పెట్టారు. 1947లో అమ్మవారి తాలూకా ప్రస్తుత విగ్రహాన్ని తయారు చేశారు. ఒరిస్సా నుంచి శిల్పులను తీసుకొచ్చి 47 లగాయితూ నేటి వరకు ఆ ఆలయ ప్రాంగణంలో ఉండేటువంటి ఆ దేవతామూర్తి ఏదైతే ప్రధానంగా ఉందో ఆ అమ్మవారి అర్చనలు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకే ప్రాధాన్యతమైనటువంటి ప్రధానమైన దేవత. కృష్ణా జిల్లాకి ఎలా అయితే కనకదుర్గమ్మో పాలకొండకి కోట దుర్గమ్మగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఆమె విరాజిల్లుతోంది. ఇక్కడ ఆది, మంగళ, గురు, శుక్రవారాలు ఏదైనా దేవుడికి ఒకే వారం బిజీగా ఉంటుంది. తత్తిమా వారాలన్నీ కూడా ఖాళీగా ఉంటుంది. మన అమ్మవారు దేవాలయంలో ఆది మంగళవారంలో సంబరాలని, గురు శుక్రవారాలు కుంకుమార్చనలు, పూజలు అని చెప్పి వారానికి 4 రోజుల కాలం బిజీగా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం వలన సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా దసరా నవరాత్రులు అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగగా జరుగుతాయి. రాత్రి బవలు తేడా లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో, వినోద కార్యక్రమాలతో, కలశస్థాపన, కుంకుమార్చన కార్యక్రమాలతో, అక్షరాభ్యాసాలతో నిత్యంగ వైభవంగా తిరువిరి ఉత్సవం కూడా జరుగుతుంది. పాలకొండకు ప్రధానమైనటువంటి పండుగ దసరా నవరాత్రులు. ఈ అమ్మవారి తాలూకా ఉత్సవాలు సంవత్సరానికి 4 ఉత్సవాలు చేస్తాం. చైత్రమాసంలో వచ్చేవి వసంత నవరాత్రులు, ఆషాఢంలో వచ్చేవి వారాహి నవరాత్రులు, దసరాలో వచ్చేవి శరణ్నవరాత్రులు, మాఘమాసంలో వచ్చేవి శ్యామలా నవరాత్రులు. ఇలాగా సంవత్సరానికి 4 నవరాత్రులు. ప్రతి పౌర్ణమికి ప్రత్యేక పూజ, ప్రతి శుక్రవారం సామూహిక కుంకుమార్చనలు. శ్రావణ మాసం సుమారు ఒక వారానికి 1500, 2000 వరకు కూడా
సామూహ్య మహిళల చేత కుంకుమార్చనలు జరుగుతాయి. ఏ పిల్లడు పుట్టినా సరే అమ్మవారి పాదాల దగ్గర వేయడం ఆచారం. అలాగే ఉద్యోగం వస్తే మొదటి జీతం అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ. బిందె దీపాలు అనేటువంటి బిందె దీపాల సంస్కృతి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అలాగే సంబరాలు అని బోనాలు అంటారు అటుపక్క తెలంగాణ పక్క. ఆ బోనాల ఉత్సవం సంబరాలు ఇక్కడ ప్రాధాన్యత. ఏ ఇంట్లో ఏది జరిగినా సరే, ఏ ఉత్సవం జరిగినా సరే ప్రధానంగా సంబరం చేయడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి కోరిన వెంటనే కోరికలు ఏవైతే న్యాయబద్ధంగా ఉంటాయో అవన్నీ నెరవేర్చడంలో ఆమె ప్రధానమైనటువంటి ఆశీస్సులు ఈ పరిసర ప్రాంతాలకే కాకుండా ప్రతి ఒక్కరికి అడుగుపెట్టిన పాలకొండలో అడుగు పెడితే అమ్మవారి దర్శనం చేయకుండా ఎక్కడికి ఎవరు వెళ్ళరు. ఎన్ని పనులున్నా సరే ముందు రాగానే అమ్మవారి దర్శనం చేసుకొని ఆయా పనులకు వెళతారు. అటువంటి నమ్మకంతో మహామహిమాన్వితమైనటువంటి ఈ కోటదుర్గమ్మ ఆశీస్సులు ప్రజలెల్లరికూ పరిపూర్ణంగా ఉంటున్నాయి. దర్శించిన ప్రతి ఒక్కరికి సర్వశుభాలు సర్వసుఖాలు పొందుతున్నారు. కాబట్టి అమ్మవారిని దర్శించండి, మనసారా ప్రార్థించండి, కనులారా దర్శించండి, తీర్థప్రసాదాలు స్వీకరించండి. అమ్మ అనుగ్రహానికి పాత్రలవ్వండి. సర్వం శుభం.